బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. డాడీని చూస్తుంటే నాకు డౌట్గా ఉంది. డాడీకి నిజం తెలిసేమో అనిపిస్తుంది. అలాగే నాకు డాడీకి మాట్లాడే మాటల వల్ల డాడీకి నిజం తెలిసేమో అన్న డౌట్ నాకు వస్తుందా? ఏది క్లారిటీ రావట్లేదే. దాసు నాకు కనిపించి మాట్లాడే వరకు నేను ఏ విషయంలోనూ క్లారిటీ తెచ్చుకోలేను. ఇప్పుడు డైరెక్ట్గా దాసు ఇక్కడికి వస్తాడని డాడీ చెప్పాడు. ఒకవేళ దాసు ఇక్కడికి వస్తే ఏం చెప్పడానికి వస్తున్నాడు? ఒకవేళ అందరి ముందు నిజం చెప్తే నా పరిస్థితి ఏమవుతుంది అని జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే పారిజాతం ఇక జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. ఇక జ్యోత్స్న, గ్రాని వచ్చావా? గ్రాని, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు దాసు గనుక ఇక్కడికి వచ్చాడంటే అన్ని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడు నీ పరిస్థితి, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తాత కానీ డాడీ కానీ ఎవ్వరు కూడా మనల్ని సేవ్ చేయరు. ఖచ్చితంగా మెడపట్టి బయటికి గంటేస్తారు. నోరు బయ్యవే. ఇంకా నీ నాటకాలు నా దగ్గర చెయ్యి మాకు. వస్తే పాపిష్టిదానా. ఒకవేళ దాసుగాడి నిజం బయట పెడితే జరిగేది నాకు, నీకు కాదు. నువ్వు బాగానే ఉంటావు. నా కొడుకు నిజం బయట పెడితే పిల్లల్ని మార్చిన నన్ను దశరథ కానీ మీ తాత కానీ బ్రతకనివ్వరు. నువ్వే అసలైన వారసురాలు కాబట్టి నువ్వు సేఫేనే. అంతా నాదే. మొత్తం నా మీదకే నెట్టేస్తావు. ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో ఏంటో. దాసుగాడి ఏ క్షణాన్ని ఇక్కడికి వస్తాడో కూడా తెలియదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అని వెనకాలనే, గ్రాని, నిజంగా నీకు పిచ్చి పట్టింది. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది. నువ్వింకా నా దగ్గర నాటకాలు ఆడమాకు. నీ గురించి నాకంతా తెలుసు. ఒకవేళ నిజంగానే దాసు నిజం చెప్పి నేరం నా మీద నెట్టాలని చూస్తే నేను కూడా నువ్వు చేసిన తప్పులన్నీ మీ తాత ముందు, మీ నాన్న ముందు బయట పెడతాను. గ్రాని, అవును, నువ్వు ఇంటి వారసురాలివి, నీకేం కాదని అనుకుంటున్నావేమో, కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. గ్రాని, ఒక పక్కన ఎక్కడ నిజం తెలిస్తే నన్ను బయటకు గెంటేస్తారని భయంతో చేస్తుంటే ఇప్పుడు నేను నీకు అన్యాయం చేసేదల్లా కనిపిస్తున్నానా? ఏమోనే, నువ్వు అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తావు. దీప ప్రాణాలు తీయాలని 2 సార్లు ప్రయత్నించావు, కానీ అది జరగలేదు. ఆ విషయం నాతో చెప్పావా? చెప్పవే. అలాగే దశరథ మీద అటాక్, ఇదంతా కూడా నాకు ఇంకా అనుమానమేనే. నువ్వే ఏదో చేయించుంటావని. ఇలా నువ్వు ఎన్నో తప్పులు చేసావు. ఇప్పటి వరకు ఆ తప్పుల గురించి ఒక్కటి కూడా నా ముందు నువ్వు బయట పెట్టలేదు. అందుకే నిన్ను మాత్రం నేను నమ్మను. ఒకవేళ నా మీదకి ఏదొచ్చినా నీ గురించి అన్ని నిజాలు బయట పెడతాను అని పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న ఈ గ్రానికి పిచ్చి పట్టింది. అందుకే ఇలా మాట్లాడుతుంది. చూస్తుంటే గ్రాని నాకు హెల్ప్ చేసేలాగా కనిపించట్లేదు. ఇక నేను దొరికిపోయినట్టే. అవును, దాసు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అందరి ముందు నిజాన్ని బయట పెడతాడు. ఇక నా పని అయిపోయినట్టే అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే దశరథతో, ఏంటండి, ఎప్పుడు లేనిది మీ ముఖంలో చాలా సంతోషాన్ని చూస్తున్నాను. మీరెందుకనో చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. దీనికి కారణం నిజంగా నేనేనండి? సుమిత్ర, అవును, నువ్వే. నీ వల్లే నా కూతురు గురించి నాకు నిజం తెలిసింది. నా కూతురు గురించి అన్నీ నేను తెలుసుకోగలిగాను నీ వల్లే సుమిత్ర అని వెనకాలనే, ఏంటండి, ఏమంటున్నారు మీరు? మీరు జ్యోత్స్న విషయంలో ఏ నిజం తెలుసుకున్నారు? ఎందుకింత సంతోషంగా ఉన్నారు అని వెనకాలనే, సుమిత్ర, కొన్నిసార్లు అబద్ధం కూడా మనిషిని సంతోషాన్ని ఇస్తుంది. అవును, కొన్నిసార్లు ఆ అబద్ధమే నిజమని తెలిసిన రోజు ఇంకా ఆనందంగా ఉంటుంది. ఏంటండి, మీరేమంటున్నారు? సుమిత్ర, ఇప్పటి వరకు నీ ఆరోగ్యం విషయంలో నాకు చాలా అనుమానాలు ఉండేవి. నీకు ఆపరేషన్ జరుగుతుందా జరగదానని చాలా భయంతో ఉన్నాను. కానీ ఇక అలాంటి సమస్య లేదు. మన కూతురు నీ ప్రాణాన్ని కాపాడుతుంది సుమిత్ర, కాపాడుతుంది. ఇక నాకు ఏ టెన్షన్ లేదు. ఇక నేను చాలా సంతోషంగా ఉంటాను అని దశరథ అంటాడు. అవునండి, మీరు చెప్పేది నిజం. జ్యోత్స్న బోన్ మ్యారో నాకు సరిపోతుందని డాక్టర్ గారు ఎప్పుడు చెప్పారో అప్పుడే నాకు కూడా బ్రతకాలన్న ఆశ పెరిగిందండి అని వెనకాలనే. ఇక ఒక్కసారిగా దశరథ మనసులో, అయ్యో సుమిత్ర, మన కన్న కూతురు జ్యోత్స్న కాదు. ఈ విషయం నీకు ఆపరేషన్ అయ్యేలోపు నేను చెప్తాను సుమిత్ర అని చెప్పేసి దశరథ అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన దశరథ అలాగే శివనారాయణ అందరూ కూడా హాల్లోకి వస్తారు. అప్పుడే దాసు ఇంటికి వస్తాడు. రాగానే శివనారాయణ, రాదాసు, నీ గురించి పారిజాతం చాలా కంగారు పడుతుంది. నువ్వు కనబడట్లేదంట. నిన్నెవరో కిడ్నాప్ చేశారని ఇంట్లో చాలా గొడవని చేసింది. ఇంతకీ నువ్వెక్కడున్నావు దాసు? ఇన్ని రోజులు ఏమైపోయావు? అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు అని శివనారాయణ అంటాడు.
ఒక్కసారిగా జ్యోత్స్న అలాగే పారిజాతం ఇక కార్తీక్ దీప అందరూ కూడా అక్కడికి వస్తారు. జ్యోత్స్న అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు కనుక ఈ దాసు నిజం చెప్తే నా పరిస్థితి ఏమవుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటే పారిజాతం, ఒరే దాసు, నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నానమ్మా. కొన్ని పాపాలు చేసిన పాపాలు వెంటాడుతూ ఉంటాయంటారు కదా, ఆ పాపమే ఈరోజు నన్ను వెంటాడుతుంది అని వెనకాలనే శివనారాయణ, ఏంటి దాసు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వెనకాలనే, జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాడున్నాడు దాసు మావయ్య అని కార్తీక్ అంటాడు. ఇక కార్తీక్, నిజమే చెప్తున్నావురా, నువ్వు చెప్పిందంతా అక్షరాల నిజం. ఏంట్రా, జరిగిపోయిన పాపమేంటి అని శివనారాయణ అంటాడు. అది సార్, నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయావు? నన్ను కిడ్నాప్ చేశారు సార్ అని అంటాడు. ఒక్కసారిగా జోష్నకి షాకింగ్గా అనిపిస్తుంది. చెప్పేస్తున్నాడు, ఇక అన్ని నిజాలు చెప్పేస్తాడు అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక పారిజాతం, ఇప్పుడు కనుక వీడు జోష్న నన్ను కిడ్నాప్ చేయించిందని చెప్తే అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తాయి. నా కొడుకు ఈరోజు నిజం చెప్పకపోతేనే బాగుండు చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోకి అప్పుడే శివనారాయణ, ఏంటి దాసు, నిన్ను కిడ్నాప్ చేయించడం ఏంటి? నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? నువ్వు ఎవరితోనో శత్రుత్వం లేదు కదా, అలాంటప్పుడు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అని వెనకాలనే, నా కూతురు సార్ అని అంటాడు. ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ అలాగే దీప దశరథ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక సుమిత్ర, దసు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కూతురు నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? పుట్టగానే నీ కూతురు చనిపోయింది కదా, మరి అలా మాట్లాడుతున్నావేంటి అని వెనకాలనే శివనారాయణ, దసు, నువ్వేం చెప్పాలనుకున్నావు? నేను చెప్పేది అక్షరాల నిజం సార్, నన్ను కిడ్నాప్ చేయించింది నా కూతురే అని వెనగాలనే ఒక్కసారిగా ఇక జోష్న చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్, పెద్ద మేడం శివనారాయణ, దాసు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చనిపోయిన నీ కూతురు మళ్ళీ నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? ఎక్కడా కూడా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. లేదు సార్, నేను చెప్తున్నది నిజమే. నా కూతురు ఆ రోజు చనిపోయిందని నేను అనుకున్నాను, అలాగే మీరందరూ కూడా అనుకున్నారు. కానీ నా కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది. ఆ నిజం నాకు తెలిసింది అని వెనకాలనే జోష్న అలాగే పారిజాతం షాక్ అయిపోతారు. ఇక దశరథ, దాసు, మరి నీ కూతురు ఎక్కడుంది అని జోష్న వైపు చూస్తూ అడుగుతాడు. ఇక దాసు, అన్నయ్య అది అని జోష్న వైపు చూస్తూ ఉంటే జోష్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక దాసు, అన్నయ్య, నా కూతురు ఎక్కడుందో, ఎందుకు నన్ను కిడ్నాప్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందో అవన్నీ కూడా మీకు త్వరలోనే తెలుస్తాయి. అవునన్నయ్య, అసలు నా కూతురు ఎందుకు నన్ను కిడ్నాప్ చేయాలనుకుందో, ఎందుకు ఇదంతా చేస్తుందో తెలుసుకుంటాను. తెలుసుకున్నాక అన్నీ మీకు వివరంతో చెప్తాను అని వెనకాలనే సుమిత్ర, ఏంటో దాసు, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. ఒకవేళ నువ్వే చెప్తుంది నిజమయ్యుండి నీ కూతురు బ్రతుకుంటే ఖచ్చితంగా నిన్ను కలుస్తుంది అని చెప్పేసి అంటుంది. శివనారాయణ కూడా అలాగే అంటాడు. ఇక అమ్మ దీప, దాసుకి టీ పెట్టివ్వమ్మా. అమ్మ దీప, నువ్వొద్దు, జోష్న పెడితే బాగుంటుంది. ఏమ్మా జోష్న అని వెనకాలనే, డాడీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? దాసుకి నేను కూతున్నని నన్ను టీ పెట్టివ్వమంటున్నాడా, లేదంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని వెనకాలనే ఇక దశరథ, ఏంటమ్మా జోష్న అలా చూస్తున్నావేంటి? దాసు కూడా నీకు తండ్రి లాంటి వాడే కదా, అందుకే దాసుకి టీ పెట్టమన్నాను. దీప వేరే పనిలో ఉంటుంది కదా, అందుకే అలా చెప్పాను అని వెనకాలనే ఓకే డాడీ అని చెప్పేసి వెళ్తుంది. ఇక కార్తీక్, మావయ్య ఇచ్చిన షాక్కి జోష్నకి చిన్న మెదడు చిదిగినట్టుంది అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన దీప అయితే, ఏంటి బావా ఇదంతా? చెప్పాను కదా మరదలా, ఆట మొదలైంది ఇప్పటి నుంచి జోష్నకి అలాగే పారుకి చుక్కలు చూపిస్తానని వాళ్ళంతట వాళ్ళే నిజం ఒప్పుకొని అత్త ఆపరేషన్ అయ్యేలోపు వాళ్ళు నిజాన్ని బయట పెడతారు. ఇప్పుడు మనం చేయబోయేది అదే. బావా, జోష్న అంత తేలిక నిజాన్ని ఒప్పుకుంటుందా? నీకు గుర్తుందిగా, గౌతమ్ విషయంలో వాడెంత పెద్ద తప్పు చేశాడో జోష్నకి తెలిసి కూడా లాస్ట్ వరకు వాడితో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి సిద్ధపడింది. జోష్న అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తుంది, తెలుసు మరదలా. కానీ ఇక్కడ అందరికీ నిజం తెలిసిపోయింది. అక్కడ నిజం ఎవ్వరికీ తెలియదు కాబట్టి జోష్న ఆగడాలు ఆటలు సాగాయి, ఇప్పుడు అవి సాగవులే అని అంటాడు. ఇక జోష్న, బావా, ఒకవేళ ఇదంతా నువ్వే నడుపుతున్నావని తెలిస్తే అంత ఈజీగా నేను బయటపడను. ఈ జోష్న ఏంటో నీకు త్వరలోనే తెలుస్తుంది బావా. మీ అందరికీ నేను పెద్ద షాక్ ఇవ్వబోతున్నాను అని చెప్పేసి జోష్న మనసులో అనుకుంటుంది. ఇంకా దాసు అలాగే పారిజాతం జోష్న ముగ్గురు కూడా ఇక బయట బాల్కనీలోకి వస్తారు.
ఇక దాసుని చూసిన పారిజాతం, ఒరే దాసు, ఏమైందిరా నీకు? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. నీతో ఒక విషయం చెప్పాలరా. ఏంటమ్మా? ఇంకా నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఏం మిగిలింది? ఒరేయ్, అది కాదురా దాసు, నువ్వు అనుకుంటున్నట్టు ఈ జోష్న నీ కూతురు కాదురా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునరా, సుమిత్ర రక్తం దీని రక్తం కలిసింది అంటే జోష్న నీ కన్న కూతురు కాదు అని వెనకాలనే ఒక్కసారిగా దాసు గట్టిగా నవ్వుతూ ఉంటాడు. దాంతో జోష్న ఈ నవ్వుకు అర్థం ఏంటి నాన్న? అమ్మా, నువ్వు పిచ్చిదానివమ్మా. అందుకే జోష్న చెప్పే ప్రతి మాటని నమ్ముతున్నావు. వదిన బ్రతుకుతుంది. వదిన సొంత రక్తమే వదిన్ని బ్రతికిస్తుంది. నా కూతురు జోష్న కాదు. ఒరేయ్, నిజంగానే జోష్న నీ కూతురు కాదురా. అలా అని ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా కూడా, ఆ పైన దేవుడు చెప్పినా కూడా నేను నమ్మనమ్మా. జోష్న నా కూతురు. అందుకనే జోష్న ఇంట్లో వాళ్ళందరినీ అంత ఇబ్బంది పడుతుంది. సుమిత్ర వదిన విషయంలో నిజం తెలుస్తుందన్న భయంతోనే కన్న తండ్రినైనా నన్ను కిడ్నాప్ చేసింది. చూడమ్మా జోష్న, త్వరలోనే మీరు నిజం ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సుమిత్ర వదిన కన్న కూతురు నువ్వు కాదు. నీ వల్ల సుమిత్ర వదిన బ్రతకదు. సొంత కూతురే సుమిత్ర వదిన్ని కాపాడగలదు. ఆ నిజం నీ నోటితో నువ్వు బయట పెడితేనే వదిన బ్రతుకుతుంది. అలాగే నువ్వు కూడా బ్రతికిపోతావు. లేదంటే నీకు తగిన శిక్ష పడుతుంది. ఒరే దాసు, అమ్మా, ఈ కథలో ముఖ్యమైన పాత్ర నీదే అయినా సరే, ఈ కథని మొదలుపెట్టింది నువ్వే అయినా సరే, కానీ ఈ కథలో మలుపులు తిప్పింది జోష్నే. జోష్నకి అన్ని విషయాలు తెలుసు. చూడమ్మా జోష్న, నువ్వు నిజం ఒప్పుకోకపోతే అసలైన కూతురు సుమిత్ర వదిని కాపాడటానికి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో అని దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పారిజాతానికి ఏమీ అర్థం కాదు. ఇంతలో జోష్న, గ్రాని, ఇన్ని సంవత్సరాలు నువ్వు నాతో పాటే ఉన్నావు, కానీ నేను నీ సొంత మనవరాలన్న విషయాన్ని మాత్రం నువ్వు నమ్మలేకపోయావు. ఒకే ఒక రిపోర్ట్తో అంతా నిజం కాదు అనుకున్నావు. కానీ చూడు మా నాన్న ఎలా మాట్లాడి వెళ్తున్నాడో. నాకు అదే అర్థం కావట్లేదే. కానీ వాడు ఎందుకని నా కూతురు బ్రతికే ఉందని దశరథ శివనారాయణతో చెప్పాడు? అలాగే తన కూతురే తనని కిడ్నాప్ చేసిందని ఎందుకే చెప్పాడు? ఎందుకంటే నాన్న ఇండైరెక్ట్గా నా గురించి నిజం చెప్తానని నాకు హెడ్స్ ఆఫ్ కాల్ ఇచ్చాడు. ఏంటి నువ్వు అంటుంది? అంటే అసలైన వారసురాలు ఎవరో నా కొడుకుకు తెలుసా? తెలుసా? అదే, తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు. తెలిస్తే ఇన్ని రోజులు చెప్పకుండా ఉంటాడా? లేదు. వాడి మాటలన్నీ వింటూ ఉంటే వాడు నిజం చెప్తున్నాడని అనిపిస్తుంది. అవును, నువ్వే తన కూతురువని, అసలైన వారసురాలు ఎవరా అన్న విషయం దాసుగాడు బయట పెడతాడు. అందుకే అలా మాట్లాడాడు. వారసురాలు ఎవరై ఉంటారు? దశరథ మాటలు, దాసు మాటలు, ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది. నాకు తెలిసి దీపే ఇంటి వారసురాలు అనుకుంటా అని పారిజాతం అంటుంది. ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది. గ్రాని, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకెందుకు డౌట్ వచ్చింది? ఎందుకంటావంటే దాసుగాడు ఈ ఇంటి వారసురాలుకి అన్యాయం జరుగుతుంది అన్నాడు. అలాగే దశరథ ఇంటి నుంచి బయటికి వెళ్ళాక దీపం తీసుకొని ఇంటికి వచ్చాడు. దీపని చూసి నా కూతురు అంటున్నాడు. అలాగే నేను ఇచ్చిన బిడ్డని ఆ సైదులుగాడు బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు. దీప కూడా బస్టాండ్లోనే దొరికింది. ఇవన్నీ చూస్తుంటే దీపే వారసురాలు అనిపిస్తుంది. ఒకవేళ ఆ దీపే వారసురాలైతే ఈ ఆస్తిలో కనీసం చిల్లి గవ్వ కూడా నీకు రాదు. అవును, అది కార్తీక్ గడిని పెళ్లి చేసుకుంది. అలాంటప్పుడు ఈ యావదాస్తి దాందే, ఇక కాంచన ఆస్తి కూడా దాందే. ఇక మన పని గోవిందా గోవిందా. గ్రాని, పిచ్చి పట్టిందా నీకు? ఆ దీపకి అంత సీన్ లేదు. ఆ దీప పని మనిషి. ఎక్కడో బస్టాండ్లో వదిలేసిన సాయుధులు ఇప్పుడు ఈ దీప ఒక్కటే ఎలా అవుతారే. మన టైం బాగోపోతే అలాగే జరుగుతుంది. గ్రాని, అలా ఏమీ జరగదు. ఇలా జరగదని ఎలా చెప్తున్నావే? రేపు సుమిత్రకి ఆపరేషన్ చేసేటప్పుడైనా నువ్వు తన సొంత కూతురు కాదన్న విషయం తెలుస్తుంది. సుమిత్రని బ్రతికించడం కష్టమవుతుంది. అప్పుడేం చేస్తావు? అప్పటి వరకు ఈ కథని ముందుకు తీసుకెళ్ళనివ్వను కదా గ్రాని. ఏమంటున్నావే? అవును, మమ్మీకి ఆపరేషన్ జరిగితేనే కదా నిజం బయటపడుతుంది. ఈలోపే మమ్మీ చనిపోతే? జోస్నా, అవును గ్రాని, చూడు నేనేం చేస్తానో అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే నిద్రపోతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే జోస్న ఇక సుమిత్ర వేసుకునే టాబ్లెట్స్ దగ్గరికి వెళ్ళి ఆ టాబ్లెట్స్ని మార్చేస్తుంది. ఇంతలోకి అప్పుడే దీప
ఆ టాబ్లెట్ బాక్స్ని తీసుకొని సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. ఇక జ్యోత్స్న, దీప, ఇప్పటి వరకు నువ్వు దేవతని అందరూ అనుకుంటున్నారు, కానీ నువ్వు దేవతవి కాదు, రాక్షసివని అందరూ అనుకునేలా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక సుమిత్ర, దీప, నువ్వు ట్యాబ్లెట్లు తీసుకొచ్చావేంటి? అమ్మా, ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా, మీరు నిద్రపోయారు అందుకే తీసుకొచ్చాను. జ్యోత్స్న ఇస్తుంది కదా, జ్యోత్స్న అమ్మగారు ఏదో పనిలో ఉన్నారు, వేసుకో అమ్మా అని చెప్పేసి అంటుంది. ఇక సుమిత్ర ఆ ట్యాబ్లెట్లని వేసుకుంటుంది. అలా సుమిత్ర ట్యాబ్లెట్లు వేసుకున్న వెంటనే ఒక్కసారిగా సుమిత్రకి అస్వస్థత వస్తుంది. దాంతో సుమిత్ర, నాకేదో ఇబ్బందిగా ఉంది దీప, ఈ ట్యాబ్లెట్లు సరైనవేనా? ఇవి ఎప్పుడు మీరు వేసుకునేవేమనమ్మా, మరెందుకని నాకు ఇలా ఉంది? ఒళ్ళంతా మంటలుగా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి, అలాగే వాంతొచ్చేలాగా అనిపిస్తుంది, ఊపిరి ఆడట్లేదు. దీప, వెళ్ళి ఆయన్ని పిలువు దీప అని వెనకాలని, అమ్మా ఏమైందమ్మా, నాన్న నాన్న అలాగే శివనారాయణ అందరూ కూడా ఇక సుమిత్ర దగ్గరికి వస్తారు. ఇక సుమిత్ర పరిస్థితిని చూసి, ఏమైంది సుమిత్ర నీకు? తెలీదండి, దీప ఇచ్చిన ట్యాబ్లెట్లు వేసుకున్న వెంటనే నాకు ఒళ్ళంతా కూడా మంటలుగా ఉంది, అలాగే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, ఉక్కిరి బిక్కిరిగా ఉంది, ఊపిరాడట్లేదు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న దీపం మీద చెయ్యెత్తుతుంది. ఇక దశరథ జ్యోత్స్నని ఆపుతాడు. జ్యోత్స్న, ఏంటి డాడీ, మమ్మీని ఇది చంపాలని చూసింది, మమ్మీకి వేరే ట్యాబ్లెట్లు ఇచ్చి మమ్మీని చంపేయాలని చూస్తుంది అని వెనకాలనే ఇక పారిజాతం, అమ్మ మహాతల్లి, ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం ఉండదా? ఒకసారి దశరథ ప్రాణాలు తీయాలని చూసావు, ఇప్పుడు సుమిత్ర ప్రాణాలు తీద్దామనుకుంటున్నావా? పిన్ని, పారు, మాటలు మర్యాదగా నువ్వు, నా భార్య అతన్ని 2 సార్లు కాపాడింది, అవునరా కాపాడింది, ఆ పాపానికే కదా దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నిన్నే ఎగరేసుకుపోయింది, ఇప్పుడు ఏకంగా ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీయాలని చూస్తుంది అని వెనకాలనే, పిన్ని, ఎవరి గురించి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కార్తీక్ వెంటనే హారిక గారికి ఫోన్ చేయి, సుమిత్రని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని వెనకాలనే ఇక సరే మావయ్య అని చెప్పేసి అంటాడు. ఇక జ్యోత్స్న అలాగే అందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇంతలోకి హారిక సుమిత్రకి ట్రీట్మెంట్ చేస్తుంది. దశరథ్ గారు, ప్రాబ్లం ఏమీ లేదు, సుమిత్ర గారికి ఇప్పుడు ఇంజెక్షన్ చేశాను, ఎలాంటి సమస్య లేదు, కాసేపటి సుమిత్ర గారిని మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు, తనకి టాబ్లెట్ మారటం వల్ల అలా అయింది, ఆయన ఆ టాబ్లెట్ ఎందుకు వేశారు? సమయానికి మీరు సుమిత్ర గారిని హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆమె ప్రాణాలే పోయేవి అని వెనకాలనే దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక పారిజాతం అలాగే జ్యోత్స్న ఒకరినొకరు చూసుకుంటూ ఇదే ఈ పని చేసుంటుంది, కానీ సుమిత్ర బ్రతికిపోయిందిగా అని అనుకుంటూ ఉంటే జ్యోత్స్న, అయ్యా ఇలా జరిగిందేంటి, మంచి అవకాశం, మమ్మీ చచ్చిపోయి ఉంటే ఆ నింద దీపం మీదకి వెళ్ళేది, ఇక నాకు ఏ ప్రాబ్లం ఉండేది కాదు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక సుమిత్రని తీసుకొని ఇంటికైతే వచ్చేస్తారు. రాగానే ఇక పారిజాతం ఇక దీపని, వస్తే పాపిష్టిదానా, ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఎన్ని రోజులు సుమిత్రని నువ్వు చూసుకుంటావని నమ్మాము, కానీ సుమిత్రని చంపేసి దశరథని పిచ్చోని చేసి ఈ ఆస్తి మొత్తాన్ని నీ పుట్టబోయే బిడ్డకి దక్కుతుందని ఈ రకంగా ప్లాన్ చేసావు కదా అని వెనకాలనే, అవును గ్రాని, కరెక్ట్గా చెప్పావు, ఇదంతా చేసింది ఈ దీపే, ఇక ఈ దీప ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మా మమ్మీని చంపాలనుకున్న నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని జ్యోత్స్నని ఇక దీపం మీద చేయబోతూ ఉంటే ఒక్కసారిగా దశరథ జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు. ఇక అందరూ కూడా ఉలిక్కి పడతారు. ఇక సుమిత్ర, ఏవండి సుమిత్ర, ఇదంతా చేసింది దీప కాదు, లేదండి జ్యోత్స్న చెప్పింది నిజమే, టాబ్లెట్లు జ్యోత్స్న ఇస్తుంది కదా, నువ్వెందుకు ఇస్తున్నావు దీప అని అడిగాను, కానీ దీప ఈ టాబ్లెట్లు మీరు వేసుకోవాలమ్మా అని చెప్పి దీపే నాకు ఆ టాబ్లెట్లు ఇచ్చిందండి అని అనగానే శివనారాయణ కూడా షాక్ అవుతాడు. దశరథ, సుమిత్ర చెప్పాక కూడా ఇంకా నువ్వు దీపని ఎలా నమ్ముతున్నావు? దీప, ఏంటిది? తాత, ఏదో తప్పు జరుగుంటుంది, దీప అలాంటి పని చేయదు తాత, ఇక్కడ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదురా, కొన్నిసార్లు మనుషుల్ని అవకాశాలని అవకాశవాదిగా మారుస్తూ ఉంటుంది. తాతయ్య గారు, నేను సుమిత్రమ్మ గారిని చంపాలని అనుకుంటానని మీరు ఎలా అనుకుంటున్నారు? తాత, నువ్వు ఎలా దీపని తప్పుగా అపార్థం చేసుకున్నావు? 2 సార్లు దీపే అత్త ప్రాణాల్ని కాపాడింది, అలాంటి దీప ఇలాంటి పని ఎలా చేస్తుంది? మా డాడీని గన్తో షూట్ చేసింది కూడా దీపే కదా బావా, మరి దీప అప్పుడెలా షూట్ చేసింది చెప్పు బావా అని వెనకాలనే ఇక శివనారాయణ ఏమీ మాట్లాడకుండా కోపంగా ఉంటాడు. ఇక జ్యోత్స్న, ఈ దీప ఒక పెద్ద హంతకురాలు, అవకాశవాది, ఒక పెద్ద దురదృష్టవంతురాలు, తల్లి తండ్రి లేకుండా పెరిగింది, తన పుట్టిన వాళ్ళు
తన భారం అని వదిలిపోయారు. అందుకే ఈ దీప ప్రతిసారి నా వాళ్ళని నాకు దూరం చేయాలని చూస్తుంది. మా అమ్మని మా డాడీని నాకు దూరం చేసి ఆస్తిని కొట్టేయాలని చూస్తుంది. అందుకే ఇలాంటి పని చేసింది అని వెనకాలనే స్టాప్ ఇట్ జోస్నా. ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దీప అనాథ కాదు. దీప నాకు సొంత కూతురు. నా రక్తం పంచుకున్న నా కూతురు, దశరథ సుమిత్ర కూతురు, శివనారాయణ గారి మనవరాలు, ఈ యావదాస్తికి వారసురాలు అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు. సుమిత్ర, ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు? అవును సుమిత్ర, నేను చెప్తుందంతా నిజం. జోష్న మన కన్న కూతురు కాదు, జోష్న కన్న దాసు కూతురు, పారిజాతం మనవరాలు అని వెనకాలనే జోష్న పారిజాతం షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న ఇక చాలా టెన్షన్